బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 10 ఏళ్లుగా నల్లగొండను పట్టించుకోకుండా ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వచ్చారంటూ కేటీఆర్ ను ప్రశ్నించారు. కేటీఆర్ పనికిరాని మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేటీఆర్ సభకు పల్లీలు, ఐస్ క్రీంలు అమ్ముకునేంత మంది కూడా రాలేదని ఎద్దేవా చేశారు. తన గురించి మాట్లాడే హక్కు కేసీఆర్ కు లేదన్నారు. అలాంటిది కేటీఆర్ ఎంత అన్నారు. కేటీఆర్, హరీష్ రావు తన కాలి గోటికి కూడా సరిపోరని అన్నారు. ప్రతిపక్ష నేత పదవి కోసం కేటీఆర్, హరీష్ రావు కొట్టుకుంటున్నారని కోమటిరెడ్డి విమర్శించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ వస్తారో రారో చెప్పాలని డిమాండ్ చేశారు. మేము మీటింగ్ పెడితే అక్కడ పల్లీలు ఏదైనా అమ్ముకుంటానికి వస్తారు, ఐస్ క్రీమ్లు, అంతమంది కూడా లేరు. ఆ సభలో ఆయన ఏ ముఖం పెట్టుకొచ్చిండు, ఎందుకు వచ్చిండు? కేటీఆర్, నువ్వు, హరీష్ రావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కాలి గోటికి సరిపోరు. అందుకనే నీ కెపాసిటీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు తీసుకునే నైతిక హక్కు లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే నీతి నిజాయితీకి మారు పేరు. నా మీద ఒక చిన్న కేసు అన్న ఉన్నదా? అవినీతి మరకు ఉన్నదా? అందుకనే ఆ బచ్చగాల గురించి మాట్లాడకు. నేను ఒకటే చెప్తున్నా, కేటీఆర్, నువ్వు మీ బావ కలిసి మీరు ఆయనని ప్రతిపక్ష నాయకుడిగా వస్తావా రావా నెక్స్ట్ అసెంబ్లీ సెషన్కు, బడ్జెట్ సెషన్కి అడుగు. రాకుంటే నువ్వు, హరీష్ రావు కొట్టుకుంటున్నావు, కత్తులు పెట్టుకొని కొడుచుకుంటారు, నాకు కావాలని. ఆయన ఎట్లా వస్తాడు లేడు, అవసరం ఆయనకు ఆ పోస్టు. నువ్వు మీ బావ తీసుకొని కొట్లాడు, అప్పుడు మీకు సమాధానం చెప్తావు.